హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో వంకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు చూసేద్దాము ఒకసారి. ఇక్కడ నేను 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 5 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను, 2 తొనల చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. 1 స్పూన్ వరకు మినపప్పు తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ముందుగా ఇక్కడ నేను వంకాయని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాను. ఈ వంకాయకి ఇలాగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా వంకాయకి ఆయిల్ అనేది మొత్తము పట్టించిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని కాల్చుకోవాలి. ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వంకాయని తిప్పుతూ చుట్టూ మంచిగా కాలేలాగా కాల్చుకోవాలి. మీకు ఇలా ఇష్టం లేకపోతే వంకాయల్ని ముక్కలుగా కోసి ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్లో చేసి చూడండి, పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయ అనేది మొత్తము ఇలాగా కాలిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాము. ఇది కాస్త చల్లారాలి. ఇప్పుడు మనము మిర్చి అనేది ఫ్రై చేసుకుందాము. ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మినపప్పును ఫ్రై చేసుకోవాలి. మినపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మిర్చిని కూడా ఫ్రై చేసుకుందాము. మిర్చి కూడా వేసేసి దోరగా ఫ్రై అవ్వాలి. మిర్చి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము. ఇవి కొంచెం చల్లారాలి. ఈ లోపు మనము వంకాయకి పైన పొట్టు అనేది తీసేసుకుందాము. సో చల్లారిన తర్వాత వంకాయకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందంటే వంకాయ లోపల వరకు చాలా బాగా మగ్గిందని అర్థము. ఒక పొట్టు కనుక సరిగ్గా రాకపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి మంచిగా కాల్చుకోండి. సో ఇది నాకు బాగా మగ్గిపోయింది. చూసారా లోపల వరకు ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. సో ఇప్పుడు మనము ఒక రోలుని తీసుకొని దాంట్లో ముందుగా వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినప్పప్పు, అలాగే మిర్చిని కూడా వేసుకొని ముందు వీటిని ఒక నిమిషం పాటు కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ముందు వీటిని దంచుకుంటే పచ్చడి అనేది బాగా నలుగుతుంది. వంకాయలే ముందు వేసేస్తే పచ్చడి అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ముందుగా వీటిని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు, టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కూడా వేసుకొని మరొకసారి మెత్తగా దంచుకోవాలి. ఇలాగా ఒక 2 మినిట్స్ వరకు దంచిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఈ వంకాయని కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ దంచేసుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని అస్సలు స్కిప్ చేయకండి. ఈ పచ్చడికి ఉల్లిపాయ ముక్కలే మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి దంచుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. సో అంతే, ఎంతో ఎమ్మీగా ఉండే వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కొద్దిగా నూనె వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరన్నా కనుక నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.